వరంగల్లో దారుణం జరిగింది. ఓ యువతిపై సామూహిక అత్యాచారం జరిగింది. గత నెల 15న జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆమె స్నేహితుడే బలవంతంగా తీసుకెళ్లి తన మిత్రులతో కలిసి అత్యాచారానికి పాల్పడినట్లు సమాచారం. భూపాలపల్లి ప్రాంతానికి చెందిన ఓ యువతి గత నెల 15న తెలిసిన యువకుడితో కలిసి బయటకు వెళ్లిన సమయంలో మద్యం తాగించి అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలు తన తల్లికి తెలిపింది. దీంతో వెంటనే వరంగల్ కమిషనర్కు కూతురుతో కలిసి తల్లి ఫిర్యాదు చేసింది. సిపి సూచన మేరకు మంగళవారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు లాడ్జిలోని సీసీ కెమెరాల ఫుటేజ్లను పరిశీలించారు. లాడ్జ్ నిర్వాహకుల వద్ద స్వాధీనం చేసుకున్న ఆధార్ కార్డులను బట్టి యువకుడిది భూపాలపల్లిగా గుర్తించారు. బాధితురాలి మిత్రుడితో పాటు మరో యువకుడిని అదుపులోనికి తీసుకున్నారు. ఇక మూడో వ్యక్తి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బాధిత యువతిని భరోసా కేంద్రానికి తరలించారు. వరంగల్లో దారుణం జరిగింది. ఓ యువతిపై సామూహిక అత్యాచారం జరిగింది. గత నెల 15న జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆమె స్నేహితుడే బలవంతంగా తీసుకెళ్లి తన మిత్రులతో కలిసి అత్యాచారానికి పాల్పడినట్లు సమాచారం. భూపాలపల్లి ప్రాంతానికి చెందిన ఓ యువతి గత నెల 15న తెలిసిన యువకుడితో కలిసి బయటకు వెళ్లిన సమయంలో మద్యం తాగించి అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలు తన తల్లికి తెలిపింది. దీంతో వెంటనే వరంగల్ కమిషనర్కు కూతురుతో కలిసి తల్లి ఫిర్యాదు చేసింది. సిపి సూచన మేరకు మంగళవారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు లాడ్జిలోని సీసీ కెమెరాల ఫుటేజ్లను పరిశీలించారు. లాడ్జ్ నిర్వాహకుల వద్ద స్వాధీనం చేసుకున్న ఆధార్ కార్డులను బట్టి యువకుడిది భూపాలపల్లిగా గుర్తించారు. బాధితురాలి మిత్రుడితో పాటు మరో యువకుడిని అదుపులోనికి తీసుకున్నారు. ఇక మూడో వ్యక్తి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బాధిత యువతిని భరోసా కేంద్రానికి తరలించారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ ఫోన్ ద్వారా అందిస్తారు. భాస్కర్, చెప్పండి, వరంగల్లో దారుణం జరిగింది. అయితే ఓ యువతిపై సామూహిక అత్యాచారం జరిగింది. గత నెల 15న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే ఆమె స్నేహితుడే బలవంతంగా తీసుకెళ్లి తన మిత్రులతో కలిసి అత్యాచారం చేసినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? గత నెల 15వ తారీఖు నాడు ఇలాంటి దారుణం చోటు చేసుకుందని చెప్పేసి అప్పుడే ఆమె స్కూల్లో చదువుతుండే నేపథ్యాన్ని ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి చెప్పలేని పరిస్థితి. తర్వాత నిన్న మంగళవారం రోజు సంబంధిత వాళ్ళ పేరెంట్స్ కావచ్చు, సంబంధించిన పోలీస్ అధికారులు చెప్పడం తోటి ఒకసారిగా అవక్కైన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఒక నలుగురు కలిసి ఆమె దగ్గర చాలా దగ్గరైన వ్యక్తి ఆమె నమ్మించి ఒక నలుగురిని తీసుకొచ్చి హాస్టల్కి ఆమె రేపు చేసే ప్రశ్న దానిలో భాగంగానే ఆమె ఎవరికి కూడా చెప్పలేని పరిస్థితి, కొంచెం మానవతీయులకు సంబంధించిన అంశం కూడా చెప్పలేని పరిస్థితి. తర్వాత నిన్న వచ్చిన తర్వాత వరంగల్ సిపికి అయితే పోలీస్ కంప్లైంట్ చేసిన పరిస్థితి. ఆ నేపథ్యంలో పోలీసు వాళ్ళు మరింత విచారణ చేస్తున్నారు. దానికి సంబంధించి దాంట్లో ఎవరు ఉన్నారు, ఎందుకంటే పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. దీనిపై ఇప్పటికే సీరియస్ అయిన పరిస్థితి. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు వరంగల్లో చాలా చోటు చేసుకున్నాయి. ఆ నేపథ్యంలోనే పోలీస్ ఆఫీసర్లు అయితే దీనిపై యాక్షన్ తీసుకునే అవకాశం సీరియస్ గా మనం ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా, ఎన్ని వ్యవస్థ తీసుకొచ్చినా వ్యవస్థలో మార్పు రావట్లేదని చెప్పి పూర్తిగా ఇప్పటికే సీరియస్ అయిన విషయం. అదే అట్ ది సేమ్ టైం ప్రభుత్వం కూడా ఇలాంటి వ్యక్తులపై తప్పకుండా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఇప్పుడు మంత్రికి సీతక్క అనేక సార్లు చెప్పిన పరిస్థితి. ప్రభుత్వం కూడా అదే సీరియస్ ఉన్న పరిస్థితి. దానిపై ఇంకా కొంత సమాచారం తెలియాల్సింది. ఇప్పటికైతే కేసు నమోదు చేసిన సమాచారం. ఓకే, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ భాస్కర్.